గుడ్ మార్నింగ్ చర్చ్. ఈ ఆదివారం సమయాన్న నన్ను మరొకసారి క్షేమంగా హైదరాబాద్ నుంచి గుడివాడ పట్టణానికి ప్రయాణమంతా తోడుగా ఉండి నడిపించి మీ వద్దకు చేర్చిన దేవునికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. గత వారము ఆ ముందు వారాలు మన సంఘ కాపరి ప్రమద గారు అస్వస్థతకి లోనవడం వల్ల చాలా తక్కువ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయంగా తీసుకొని ఒక చిన్న ప్రొసీజర్ జరిగింది. దేవుని కృపను బట్టి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యరీతిగా తన ప్రస్తుతానికి నిలకడగా ఉన్నారు, కోలుకుంటున్నారు. సంఘ ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, మీ యొక్క ప్రత్యేక ప్రేమ, దేవుని యొక్క కృప తన జీవితాన్ని మరింతగా ఆశీర్వదపరచవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప కాపరి మన సంఘ కాపరి. తన ప్రార్థనలను బట్టి, తన యొక్క నమ్మకాన్ని బట్టి మన జీవితాల్లో, మా కుటుంబాల్లో కానీ ఎన్నో గొప్ప దీవెనకరమైన అద్భుతాలు జరిగిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తను తొందరగా కోలుకోవాలని, తను మరొకసారి మన ముందుకొచ్చి మనకి వాక్యాన్ని పంచుతూ మనకి దీవెనకరంగా ఉండాలని, దేవుని చిత్తాన్ని బట్టి తనకి గొప్ప ఆరోగ్యం దయచేయాలని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని తన ఆరోగ్యరీత్యా ప్రార్థన కొనసాగిద్దాము. ఈ ఆదివార సమయాన్న మీ ముందు వాక్యము మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని తర్వాత వాక్యంలోకి వెళ్దాము. పరలోకమందున మా తండ్రి, మీకు వేలా స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలమంతా మా తోడుకోండి నడిపించి కాచి కాపాడినందుకు స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క పరిశుద్ధ ఆదివారం రోజు ఈ యొక్క పరిశుద్ధ ఆలయానికి నడిపించినందుకు స్తోత్రం ప్రభు. ఈ వేడి దెబ్బకి కానివ్వండి, లేకపోతే ఈ క్లైమాటిక్ కండిషన్స్ నుంచి మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని దీవిస్తుంటందుకు స్తోత్రం ప్రభు. మీ రక్షణ భాగ్యము మాకు, మా కుటుంబానికి దయచేస్తుందని కోరుతున్నాం ప్రభు. మా సంఘ కాపుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభు. తన ఆశీర్వాదకరంగా ఉంది మీ యొక్క మీ మాటని మాకు పంచే విధంగా, మీకు మహిమ ఘనత పొందే విధంగా ఆమెను దీవించి కాచి కాపాడండి ప్రభు. మేము వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా, నాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క మాటని సక్రమంగా సంఘానికి దయచేసే ఒక ఆలోచన నాకు దయచేసే స్థిరత్వాన్ని దయచేయండి ప్రభా. మీ వాక్యానికి మహిమ ఘనత తెచ్చే విధంగా నా ఆలోచనల్ని, నా మాటని నిలపవలసిందిగా నా ప్రభువు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి అతి మికిలింగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఈ ఆదివారం రోజు ఐ వాస్ థింకింగ్, మనము పరిశుద్ధ గ్రంథం కానీ తెరిచినప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథం నిండా మనము ఊహించనివి, లేకపోతే మన ఆలోచనలకు అందనివి, లేకపోతే మనము కోరుకున్న దానికంటే 10 రెట్లు కావచ్చు, 1000 రెట్లు కావచ్చు, ఎంచలేనంత గొప్ప దీవెనలు మనకి దయచేస్తూ ఉంటారు. అదేవిధంగా శిక్ష ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, దీవెనకరమైన ఆలోచనలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి. మనిషికి కేవలం వాక్యమే కానీ దేవుడు పంచి ఉంటే, ఉట్టి వాక్యానుసారంగా నువ్వు మారు మనసు పొందాలి, నేను ఇంత మహిమ కలిగిన వాడిని, లేకపోతే నా తండ్రి ఇంత మహిమ కలిగిన వాడు, తండ్రి ప్రేమను బట్టి నేను లోకానికి ఒక మనిషి రూపంలో వచ్చి నేను దేవునిగాను మనిషిగాను ఉంటున్నాను. అయితే మీకు నేను మనిషిగా తెలుసు, ఒక దేవునిగా తెలియాలంటే, మీకు నాలో ఉన్న మహిమని తెలియాలంటే తను చేసే క్రియలను బట్టి శిష్యులకు కానివ్వండి, తన చుట్టూ ఉన్న వారికి కానివ్వండి తెలియడం జరిగింది. ఒకవేళ ఇట్స్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ us, ఒకవేళ కానీ మనకి దేవుడు అద్భుతాలు అనేవి మన మధ్య మనం చూస్తుండగా చేసి ఉండకపోతే, అది చూస్తున్న వారు స్పష్టంగా రాసి ఉండకపోతే, అవే అద్భుతాలు ఈరోజు కూడా మన మధ్య జరగకుండా ఉంటే మనము ఇంతే నమ్మకంతో ఉంటామా? అద్భుతాలు జరిగితేనే దేవుణ్ణి నమ్మాలి, లేకపోతే నమ్మకూడదన్న మాటని నేను సమర్థించను కానీ, బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ థిన్ లైన్. కొన్నిసార్లు కొన్ని నమ్మడానికి, లేకపోతే దేవుని యొక్క మహిమని మనిషి గ్రహించడానికి
కొన్నిసార్లు దేవుడు తన అద్భుతాలని మనుషుల మధ్య చేసే కార్యం జరుగుతూ ఉంటుంది. అ మెరికల్. వాట్ ఈస్ అ మెరికల్ అంటే, మెరికల్ అనేది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఇట్స్ అన్ యాక్ట్ అగెయిన్స్ట్ ద లా ఆఫ్ నేచర్, అగెయిన్స్ట్ ద లా ఆఫ్ సైన్స్, delivering an extraordinary and unexpected and a blessed thing which a human can never understand is called a miracle. అంటే ప్రకృతికి విరుద్ధంగా లేకపోతే శాస్త్రానికి విరుద్ధంగా, మనకి ఉన్న జ్ఞానానికి విరుద్ధంగా, మనం ఊహించిన రీతిగా మనిషికి ఒక అద్భుతమైనది కానివ్వండి, లేకపోతే నమ్మసక్యం కాని ఒక క్రియని మనిషి ముందు చేసేది అద్భుతం, దీవెన. ఇలాంటి అద్భుతాలు, దీవెనలు అన్న మాటని మనము కేవలం క్రీస్తుత్వంలో కానివ్వండి లేకపోతే క్రైస్తత్వంలో మాత్రమే వినమది. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా మనకి ఎన్నో వేరే మతాలు ఉండొచ్చు, లేకపోతే వారి నమ్మకాలు ఉండొచ్చు, వారు కూడా అద్భుతాలని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అయితే క్రీస్తుతత్వంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఒక మహాద్భుతం అనేది జరగాలి అంటే అది మనిషి ద్వారా జరుగుతుంది, మనిషి మనకి చేస్తున్నాడని గ్రహిస్తే అది తప్పదే. దేవుని తను అంతులేని కృపను బట్టి, తన ఎల్లలు లేని ప్రేమను బట్టి, మనల్ని మన పాపాలను బట్టి ఎంచకుండా తన దయచేసే కృపని అద్భుతాల రూపంలో చూపించిన సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. So, miracle is an act that can only happen through the grace of God alone. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి జీవితంలో, లోక జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది కేవలము దేవుని ద్వారా జరిగేదే తప్ప అది మనిషి ద్వారా కాదు. మనిషి ద్వారా జరుగుతుంది. ఒకవేళ మనిషి కానీ నన్ను వెంబడిస్తే, నేను చెప్పినట్లు చేస్తే నీ జీవితంలో ఈ గొప్ప అద్భుతం జరుగుతుంది, దేవుడు కృప నీ మీదకి వస్తుంది, సో నేను చెప్పేది నువ్వు చెయ్యి అని చెప్పే వారిని ఒకవేళ విశ్వాసులుగా మనము దేవుణ్ణి విస్మరించి మనం మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ మనిషి వెనకాల పడుతుంటే నువ్వు ఒక గారడిని నువ్వు ప్రోత్సహిస్తున్నావు తప్ప దేవుని వాక్యాన్ని కాదు. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ మిరకల్ అండ్ ఎ మ్యాజిక్. అద్భుతానికి గారడికి తేడా ఏంటంటే, మనిషి చేసేది, మాయ చేసేది గారడి, దేవుడు కృపను బట్టి, ఎలాంటి ఎల్లలు లేని ప్రేమను బట్టి దయచేసేది అద్భుతం. సో ఈరోజు ఒక అంశము అద్భుతం అనే ఒక టాపిక్ పైన మాట్లాడుకోబోతుంది, అమెరికన్స్. సో బైబిల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క క్రియ, ద యాక్ట్, మెరికల్ అనే దాన్ని మనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనకి ఒక 3 మాటలను బట్టి బైబిల్ మనకి దాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది. అంటే ప్రాముఖ్యతను కానివ్వండి, లేకపోతే వివరించడానికి, నిర్ధారించడానికి కావాల్సిన 3 పదాలు బైబిల్లో గొప్ప దైవిక జ్ఞానులు రాసుకున్నది కానివ్వండి, లేకపోతే చరిత్రకారులు దాన్ని, అద్భుతాన్ని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది చెప్పుకునే దానికి వాళ్ళు రాసింది ఏంటంటే, అద్భుతాలు 3 రకాలుగా మనకి చూడొచ్చు. అంటే సూచక్రియలు గాను, అంటే science. Your miracle can actually explain a sign. అంటే సూచక్రియలుగా ఉండే అద్భుతాలు ఉండొచ్చు, లేకపోతే మహత్కార్యములు కావచ్చు, అంటే వండర్స్, మనకి ఊహించలేనిది మన కళ్ళ ముందే జరుగుతున్న దాన్ని కానివ్వండి, అది శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నది, మనకు అర్థం కానిది ఒక మహత్కార్యం. 3వది ఆశ్చర్య కార్యములు, బలమైన క్రియలు, అంటే మైటీ వర్క్స్. సో 3 సైన్స్, వండర్స్, మైటీ వర్క్స్, సూచక్రియలు, మహత్కార్యములు, ఆశ్చర్య కార్యములు లేక బలమైన క్రియలు. ఎందుకు చేయాలి ఇవన్నీ? దేవుడు మనకి ఈ కార్యాలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు? మనిషికి నేను అద్భుతం చేయకపోతే నువ్వు నమ్మవా అని అడిగితే ఖచ్చితంగా మనిషి నమ్మే పరిస్థితుల్లో ఉండడు. బికాస్ వీఆర్ వీక్, మనం బలహీనం. మనకి ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది కానివ్వండి, ఇది వాస్తవం. వీఆర్ వీక్. మనము చూస్తే కానీ నమ్మము, లేకపోతే నాకు మంచి చేస్తే కానీ నేను మనిషిని నమ్మను, నాకు సహాయం చేస్తే కానీ నేను మనిషిని నమ్మను. అది మనిషికి ఉన్నది. దేవుడు వచ్చి నేను సర్వశక్తివంతుడిని, నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి, మీ జీవితము నేను కాపాడుకుంటాను, మీకు పరలోక రాజ్యంలో మీకు స్థానం కలుగజేసే విధంగా శాశ్వత జీవితాన్ని దయచేస్తానంటే బహుశా మనిషిగా
ఖచ్చితంగా నమ్మేవారం కాదేమో. సో దే నీడెడ్ ఎ ప్రూఫ్. తన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి తన పరిచర్య చివరి దాకా దేవునికి సమాప్తమని చెప్పుకునేదాకా మనిషిని తన గురించి కానివ్వండి, తనకి పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చిన కార్యాన్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి పడిన ప్రయాసలో యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేశారు. కేవలం యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు మొదలయ్యారంటే లేదు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా కానివ్వండి, రాజుల ద్వారా కానివ్వండి, దేవుడు ఎంచుకొని ఎన్నో అద్భుతాలు చేశారు. సో దట్స్ వే నీకు సూచక్రియలు కానివ్వండి, మహత్కార్యములు కానివ్వండి, ఆశ్చర్యకార్యం కానివ్వండి, బలమైన క్రియలుగా మన మధ్య అద్భుతాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. బట్ అద్భుతాలు అంటే మెరికల్ అనేది ఇంకొక మెట్టు కిందకెళ్ళి మనము లోతుగా చూస్తే మనం వాటిని ఎలాగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే వేరుపరచచ్చు అంటే మనకి రెండే అద్భుతాలు ఉంటాయి. సో వినండి, అది రెండే అద్భుతాలు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకటి మెరికల్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతిపై చూపిన అద్భుతాలు, లేకపోతే ప్రకృతిపై ఆధిక్యతతో చూపిస్తూ ప్రకృతి దేవుని మాట వినే విధంగా చూపించే అద్భుతాలని ద మెరికల్స్ ఆఫ్ నేచర్ ఆర్ మెరికల్స్ ఓవర్ ద నేచర్. రెండవది స్వస్థత, పునర్జన్మము అంటే మెరికల్స్ ఆఫ్ హీలింగ్ అండ్ రివైవల్. సో మనకి అద్భుతాలు రెండే ఉంటాయి. ఒకటి ప్రకృతి ద్వారా, అంటే ఉదాహరణకి సముద్రాన్ని ఎగిసిపడే సముద్రం మీద అధికారం చూపించిన దేవుడు కావచ్చు, ఆ సముద్రం మీద నడిచింది కావచ్చు, లేకపోతే సముద్రాన్ని చీల్చినప్పుడు ఇజ్రాయేలు నడిచిన పరిస్థితి కావచ్చు, లేక నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఆ పరిస్థితి కావచ్చు. సో ఆల్ దీస్ కమ్ అండర్ ద మెరికల్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతిని బట్టి. రెండవది హీలింగ్ అండ్ రివైవల్, స్వస్థత, పునర్జన్మ అంటే కుష్టివారికి నయం చేయొచ్చు, గుడ్డివారికి నయం చేసింది కావచ్చు, లేకపోతే నడవలేని వారికి నయం చేసింది కావచ్చు, మరణించిన వారిని లేపిన వారిని కావచ్చు. సో దీస్ ఆల్ కమ్ అండ్ హీలింగ్ అండ్ రివైవల్. ఒకవేళ అపవిత్ర ఆత్మ వలన బాధింపబడుతున్న వారిని దేవుడు రక్షించి కాపాడింది కావచ్చు. సో మనము వీటిలోకి వెళ్ళే ముందు వాక్యంలో ఒకసారి హెబ్రీయులు 2:4 అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. మరియు దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత, అద్భుతముల చేతను, నానా విధములైన ఆశ్చర్యకారముల చేతను, వివిధము పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించ చేతను వారిలో కూడా సాక్ష్యము ఇచ్చుచుండెను. సో మెరికల్స్ ఆర్ సంథింగ్ అన్ని రకాలుగా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు, సూచక్రియలు కావచ్చు ద్వారా ఉంటాయని మనకి దేవుడు చెప్పి ఉన్నారు. రెండవది ఇర్మియా 32:37 అధ్యాయం 37వ వచనము. నేను యెహోవాని, సర్వ శరీరులకును దేవుడును, నాకు అసాధ్యమైనది ఉండునా. I am the Lord, the God of all mankind. Is anything too hard for me? అంటే నేను సృష్టికర్తను, నేను సర్వలోకానికి, సర్వ సృష్టికి, నీకు కనబడిన దానికి నేను సృష్టించిన ప్రతి దాని మీద అధికారం కలిగిన వాడిని. నాకు అసాధ్యం అనేది ఏదైనా ఉందా? సో దేవుని కృప, దేవుని కార్యములు మనిషి ఆలోచనకి అందకుండా ఉండేవి. మన జీవితంలో మనకి జరిగే ఎన్నో గొప్ప విషయాలని అద్భుతంగా భావిస్తాము. దట్స్ వెరీ గుడ్ థింగ్, చాలా మంచి విషయం. అది చిన్న విషయమే కావచ్చు, చాలా పెద్ద విషయమే కావచ్చు. మనం దాన్ని బట్టి మనం సంతోషిస్తూ దేవుడు ఆలయానికి వచ్చి సాక్ష్యంగా చెప్పుకుంటాము. చాలా దీవెనకరమైన విషయం. మన కుటుంబ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటాము, 10 మందికి పంచుతాము. సో హౌ ఆర్ యు అండర్స్టాండింగ్ ద మెరికల్ ఆఫ్ ఎ గాడ్? దేవుని అద్భుతం నీ పట్ల జరుగుతుంది అంటే దేవుడు నిన్ను తన కార్యం కోసము ఏ రకంగా ఏర్పరచుకున్నారన్న విషయాన్ని నువ్వు కానీ నేను కానీ గ్రహిస్తున్నామా? ద మిరకల్ ఇస్ నాట్ జస్ట్ ఎ టోకెన్ ఆఫ్ యువర్ వర్షిప్. నీ జీవితంలో అద్భుతం జరుగుతుందంటే అది నీ గొప్పతనం కాదు, అది దేవుని కృప. నీ జీవితంలో అద్భుతం జరుగుతుందంటే అది కేవలం కృపే కాదు, దేవుడు నీ పైన పెట్టిన బాధ్యత ఏదో ఉంది. ఆ బాధ్యత నువ్వు కానీ నేను కానీ నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నామా?
ఆ అద్భుతము నీ జీవితంలో ఏమి బయలుపరుస్తుంది, ఏమి బయలుపరచబోతుందన్న విషయాన్ని నువ్వు దేవుడి దగ్గర పెట్టి ఏ రోజన్నా అడిగావా? నేను ఏ రోజన్నా అడిగాను? వి జస్ట్ కమ్, థ్యాంక్ గాడ్ నాకు జరిగింది, సంతోషం అని. బట్ వాట్ ఎల్స్? దాంట్లో దాగున్న విషయాన్ని మనం ఏ రోజైనా గ్రహిస్తున్నామా? అద్భుతం అనేసరికి మనకి జీవితంలో అంతా మంచి గురించే మాట్లాడతాము, రైట్? ఎందుకంటే మనిషి స్వభావము, మనకి మంచి జరిగిన రోజు అద్భుతంగా భావిస్తాము. మనకి చెడు అంటే అదొక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు మనకి అద్భుతం జరగలేదు, మేబీ గాడ్ డిడ్ నో. మనకి అనుకూలంగా ఉంటే దేవుణ్ణి పొగడము, మనకి వ్యతిరేకంగా ఉంటే దేవుడు నాతో లేడని చెప్పే ఒక ఆలోచన మనలోంచి తీసేసుకోవాలి. నీ బాధ కూడా కొన్నిసార్లు నిన్ను తీర్చిదిద్దడానికి, లేక నీలో ఉన్న అసమర్థతను తీసేసి నిన్ను సమర్థుడిగా చేసే ఒక క్రియ కావచ్చు. ఆ లోతుని అర్థం చేసుకోవాలంటే అది కూడా ఒక అద్భుతమే. అంటే నీ మనోనేత్రాన్ని, దైవిక నేత్రాన్ని నీకు అర్థమయ్యే విధంగా దేవుడి పట్ల నువ్వు కానీ ప్రార్థనలో ఉంటే నీ బాధలో కూడా బహుశా నీకు ఒక అద్భుతం కనబడచ్చు. దిస్ ఈస్ హైపోథెటికల్గా ఉండొచ్చు, అంటే చెప్పేవారికి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ మెరికల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ వెన్ యు ఆర్ మేడ్ హ్యాపీ. నీ సంతోష సందర్భాల్లో జరిగే పరిస్థితి మాత్రమే అద్భుతంగా అంటే మనము దేవుని పట్ల మరీ ఎక్కువసేపు ప్రార్థించాల్సిన పరిస్థితులు కావాలి. ఎనీవేస్, నా ఇందాక చెప్పుకున్నప్పుడు 2 రకాలైన అద్భుతాలు అనుకున్నాము. ఆ 2 రకాలైన అద్భుతాలని, ఒకటి ప్రకృతిని బట్టి కానివ్వండి, లేకపోతే స్వస్థత, లేకపోతే పునరుద్ధానము, లేకపోతే పునర్జన్మ గురించి, జన్మ గురించి మాట్లాడేది, హీలింగ్ అండ్ రివైవల్. అసలు దేవుడు మనకి మహిమలను కానివ్వండి, అద్భుతాలను కానీ చేయాల్సిన అవసరం ఏంటి? దట్స్ ఎ క్వశ్చన్. అద్భుతాలే లేకుండా దేవుడు నిజంగా తలుచుకుంటే మనల్ని మార్చలేరా అంటే హీ కెన్ డెఫినెట్లీ, ఖచ్చితంగా చేయొచ్చు. కానీ మనిషికి అద్భుతాన్ని ఎందుకు చేసి చూపించాలంటే దానికి ఒక సమాధానం చెప్తాను. తన జీవితంలో చేసిన ప్రతిదీ మనకి ఆశీర్వాదకరంగా ఇచ్చిన తర్వాత ఒక మాట అంటారు, చూసి నమ్మువాడు కంటే చూడక నమ్మువాడు ధన్యుడు అని. అంటే నీ పరిస్థితి, నా పరిస్థితి, నేను చూడకుండా దేవుణ్ణి విశ్వసించి నా జీవితంలో మంచి జరిగినా లేకపోతే అద్భుతం జరగకపోయినా నేను దేవుడి పట్ల విశ్వాసంగా ఉన్నానా అన్న ప్రశ్న వేసుకున్న రోజు నీ నా దూరము దేవుడి పట్ల ఎంత ఉన్నదని తెలుస్తుంది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మిరకల్స్, కానీ అద్భుతం జరిగితేనే నా జీవితం బాగుంది అని నువ్వు కానీ దేవుడి పట్ల నీ ప్రేమని పెంచడము, తగ్గించడం అని చేస్తే అది తప్పదే. దేవుడి పట్ల నీ విశ్వాసం, దేవుడి పట్ల నీ ప్రేమ ఎప్పుడు కూడా నిరంతరము పెరుగుతానే ఉండాలి, కానీ తగ్గకూడదు. ఎందుకంటే నా పాపము ఎంత పెరిగినా కూడా దేవుడి ప్రేమ నీ పట్ల, నా పట్ల ఏ రోజు తగ్గలేదు. దానికి సాదృశ్యంగానే తన అతి ప్రియ కుమారుని మన వద్దకు పంపించి మనల్ని రక్షించుకోవడానికి చేసిన క్రియే క్రీస్తు యొక్క జననము భూమి మీద. అది దేవుడు మనకిచ్చిన అతి గొప్ప అద్భుతం. ఈ క్షణము నువ్వు జీవించున్నావు, ఈ క్షణం నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అంటే ఎంతోమందికి లేని అవకాశము నీకు ఇవ్వడం అనేది ఒక అద్భుతం. సో చిన్న విషయాలుగా అనిపిస్తుంది, కానీ మనకి ఉచితంగా వచ్చే వాటికి మన జీవ లెక్కల్లో ఉంచే, సజీవ లెక్కల్లో ఉంచేది అతిపెద్ద అద్భుతం అనేది మనం గ్రహించాలి. బట్ కమింగ్ టు ద పాయింట్, దేవుడు అసలు ఈ అద్భుతాలు చేయాల్సిన అవసరం ఏంటి? మొదటిది, టు ప్రూవ్ ఎ మెసేజ్, అంటే దైవిక సందేశాన్ని ధృవీకరించడానికి. దైవిక సందేశం అంటే మనకి జీవితంలో ఎన్నో సూచక్రియలు కానివ్వండి, లేకపోతే ప్రవక్తల ద్వారా మనకి దయచేసిన సూచక్రియలను నమ్మడానికి క్రీస్తు లేకపోతే పరలోక తండ్రి మనకి అద్భుతాలని మన మధ్య చేయాల్సిన అవసరం వచ్చింది. 2, కనికరము, మానవతా దృక్పథాన్ని చాటించడానికి. క్రీస్తు ఎప్పుడు కూడా మనకి జీవితంలో ప్రేమ, కరుణ, దయ అన్న మాటని చెప్తానే ఉన్నారు. విచ్ ఈజ్ ద డిసెండెంట్ ఫ్రమ్ ద ఫాదర్ హిమ్సెల్ఫ్. తండ్రికి లేని గుణము కుమారుడికి ఎప్పటికీ రాదు. అదే కుమారుడు మనకి ప్రేమ, దయ అని చూపిస్తున్నారంటే తండ్రి ఖచ్చితంగా అంతే ప్రేమామయుడు, దయామయుడు అన్నది. ఆ యొక్క ప్రేమని, అంటే కంపాషన్ని మనకి చూపించడానికి అద్భుతాలు చేయాల్సి వచ్చింది. ద కంపాషన్ ఇన్ సెల్స్. ఎలాంటి అద్భుతాలు అంటే ఒక కుష్ఠవారిని ముట్టుకోవడానికి మనం ఎంతో సంకోచిస్తాం, దట్స్ ఎ ఫ్యాక్ట్. ఒక బీదవాడికి మనం సాయం చేసి మన అక్కను చేర్చుకోవడానికి మనము సంకోచిస్తాం, దట్స్ ఎ ఫ్యాక్ట్. అనారోగ్యంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చాటించాలన్నా లేకపోతే ప్రేమగా ఉండాలని మనం ఆలోచిస్తాం.
పేదవాడి దగ్గర ధనవంతుడు ఉండాలని ఆలోచిస్తాం. బట్ వీటన్నిటికీ విరుద్ధంగా దేవుడు వారికి చేసిన కృపా దయాలు ఈజ్ టు ఎక్స్ప్రెస్ ద కంపాషన్. దేవుడు కేవలం నా బట్టి నేను దేవకుమారుని కాబట్టి అద్భుతాలు నా వల్ల జరుగుతాయి అంటే నో. చివరికి కూడా చెప్పింది ఏంటంటే నేను చేసిన క్రియలు కూడా మీరు చేయగలుగుతారు అన్నది. దట్ కెన్ ఓన్లీ కమ్ వెన్ యూ అండ్ మీ ఆర్ విత్ ద గాడ్ అండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. సో అద్భుతాలు అనేవి మనకి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని కూడా మనం చాటింప చేయడానికి దేవుడు ఎంచుకున్న ఒక మార్గము. మొదటిది వచ్చేసి తన వాక్యం అంటే ప్రూవింగ్ ద మెసేజ్, దైవిక సందేశాన్ని ధృవీకరించడానికి. రెండవది కనికరము, మానవత్వాన్ని చాటించడానికి వాడే విషయంగా ఉన్నది. మూడవది రివీలింగ్ ద ఫ్యూచర్ అంటే దేవుని రాజ్యాన్ని పరిచయం చేయడానికి. అద్భుతం అనేది లేకపోతే బహుశా దేవుడు రాజ్యాన్ని ఎలాగుంటుందన్నది మనకి అర్థమయ్యేది కాదేమో. కేవలం మాటల రూపంలో ఉన్నది, క్రియల రూపంలో లేనప్పుడు మనిషి గ్రహించడానికి మనకి సరిపోదేమో. దానికి ఒక చిన్న ఉదాహరణ, క్రీస్తు 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నారు, లేకపోతే వారి యొక్క జనాంగాల మధ్యలో ఉండి తను చేసిన అద్భుతాలు అన్నీ చూసినప్పటికీ తనని సిలువ వేసే సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ చెల్లాచెదరైపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు. చూసినప్పుడు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న మనకి కేవలం నోటి మాట ద్వారా మనిషి రక్షణ పొంది ఉంటాడు అంటే జరిగేదేమో, సమయం పట్టేదేమో. సో దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీ మిరకల్. ఈరోజు అనుకుంటాము అలాంటి అద్భుతాలు ఈరోజు ఎందుకు జరగట్లేదు అన్నది. మనకి స్వీకరించే దానికంటే ప్రశ్నించే ఆలోచన ఎక్కువ ఉంటుంది. బికాస్ వి ఫీల్ వి ఆర్ వెరీ నాలెడ్జబుల్. మనకి చాలా జ్ఞానం ఉంది, మనం దేవుని కూడా ప్రశ్నించిన ఆలోచన ఉంటుంది. దేవుడు తన క్రియని చేయాలనుకున్న సమయంలో, చేయించుకోవాలనుకున్న మనిషి ద్వారా, చేయాల్సిన పరిస్థితిలో హీ విల్ డూ. దేర్ ఈజ్ ఆల్వేస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న విషయానికి, అది నా జీవితంలో కానివ్వండి, మీ పరుల జీవితంలో కానివ్వండి, సంఘస్థుల జీవితంలో కానీ, పట్టణపు జీవితంలో కానివ్వండి, దెర్ ఈజ్ ఆల్వేస్ అ టైమ్. అది గ్రహించాలి. యోహాను రాసేటప్పుడు ఈ యొక్క అద్భుతాల గురించి రాసేటప్పుడు వారు లెక్కించి బైబిల్లో మనకి ఎన్ని అద్భుతాలు యేసుక్రీస్తు చేసి ఉంటారు అన్నది మనము సుమారుగా లెక్కేసుకుంటే 37 నుంచి 41 అద్భుతాలను మనం చూస్తాం. అంటే పునరుద్ధానము, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ గురించి కానివ్వండి, లేకపోతే మూడోది ఇంకోటి దాన్ని తీసేస్తే, ఆ 3 తీసేస్తే క్రీస్తు ద్వారా మనకి చూడగలిగిన అద్భుతాలు బైబిల్లో 36 నుంచి 37, 36 నుంచి 41 దాకా ఉంటాయి. సో అవి ఎలాగుంటాయి అంటే కొన్ని దుష్ట ఆత్మలని తొలగించడం కావచ్చు, లేకపోతే హీలింగ్ అండ్ రివైవల్ కావచ్చు, లేకపోతే ప్రకృతి మీద తను చూపించిన అధికారం కావచ్చు. ఇలాగా ఒక్కొక్కటిగా చేసినప్పుడు క్రీస్తు యొక్క అద్భుతాలు బహుశా 36 నుంచి 41 వరకు కనబడచ్చు. సో వీటిల్లో ఒకవేళ 37 మాత్రమే చేశారంటే యోహాన్ రాసేది ఏంటంటే, ఒకవేళ క్రీస్తు చేసిన క్రియలు నేను కానీ లెక్కించడం మొదలు పెడితే బహుశా ప్రపంచంలో ఉన్న పుస్తకాలు సరిపోవచ్చు కావచ్చేమో అని. యోహాను 21:25 తీసినప్పుడు, యేసు చేసిన క్రియలు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరముగా రాసిన ఎడల వ్రాయబడిన గ్రంథములకును ఈ లోకమే చాలదని నాకు తోచుచున్నది. సో దట్స్ వాట్ the miracles of Christ are. సో ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే దేవుడి యొక్క క్రియలు, దేవుడి యొక్క అద్భుతాల గురించి నేను మీకు చెప్పాను. బైబిల్ మనకి ఎలా చెప్తుంది, మనకున్న ఎలాంటి అద్భుతాలు మనం కేటగారికల్గా తీసుకుంటే మనకి ఎలాగ చూడాలన్నది తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 37 అద్భుతాలు అంటే నేను పునరుద్ధానం కానివ్వండి, రూపాంతరం చెందడం కానివ్వండి, లేకపోతే క్రీస్తు తను 10 మంది మధ్యలో నుంచి అకస్మాత్తుగా మాయమైపోవడం కానీ, అవి 3 పక్కన పెడితే ఈ 37 అద్భుతాల్లో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్? మీ దృష్టిలో అతి గొప్ప అద్భుత క్రియ ఏంటి అంటే మీరేం చెప్పగలుగుతారు? ఎనీబడి, యూ కెన్ జస్ట్ టేక్ ఎనీ మిరకల్. క్రీస్తు చేసిన అద్భుతాల్లో మీకు అనిపించే అతి గొప్ప అద్భుతం ఏమిటి? దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్.
అయితే లాజరును లేపింది కానివ్వండి, లేకపోతే గుడ్డివానికి చూపు దయచేసింది కానివ్వండి, ఆహారం దయచేసింది కానివ్వండి, లేకపోతే శత్రువుని పేతురు తన కత్తితోటి చెవుని నరికినప్పుడు దాన్ని తిరిగి అతికించిన క్రియ కానివ్వండి, ఎన్నో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ అంటే మనకి సాల్వేషన్, నా వరకు రక్షింపబడము లేకపోతే మనిషికి రక్షణ దయచేయడం అనేది దేవుడు నాకు దయచేసిన అతి గొప్ప అద్భుతం, అమెరికా. కానీ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి దేవుడు చేసిన మొదటి కార్యము ఎందుకు వి ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఇట్. దేవుడు చేసిన మొదటి కార్యము, మొదటి అద్భుతము, కానాను పెళ్లి విందులో తను నీటిని ద్రాక్షారసంగా మార్చారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాము. ఆ దాంట్లో ఉన్న నిజమైన అర్థం ఏంటి అన్నది అర్థం చేసుకున్నాము. సో వాక్యం మరింత లోతుకెళ్లే ముందు కానాను యొక్క విందు గురించి చెప్పాలంటే, క్రీస్తుకి ఆ సమయంలో ఎంత వయసు ఉండొచ్చు అండ్ ఎందుకు ఆయన తన తల్లితోటి నా సమయం ఇంకా రాలేదని చెప్పి ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? సో యూదుల పెళ్లి పద్ధతులు కానివ్వండి, లేకపోతే వాళ్ళ వివాహ పద్ధతులకి ఈరోజు జరిగే రకంగా బహుశా ఒక రోజులోనో లేకపోతే ఒక పూటలోనే జరిగే విధంగా ఉండేది కాదు. పూర్వకాలంలో వివాహం అంటే ఇంచుమించు ఒక వారం రోజులు జరిగే ఒక క్రియ, ఒక సంతోషకరమైన క్రియ. ఆ సంతోషాన్ని వారి కుటుంబ సభ్యులతోనూ, వాళ్ళ బంధుమిత్రులతోనూ, వారి దగ్గర వారితోనూ, వారి ఊరిలో ఉండేవారితోనూ, లేకపోతే వారి ఊరు చుట్టూ పొలిమేరలో ఉండేవారిని పిలుచుకొని ఎంతో సంతోషకరంగా విందు చేసుకునే ఒక ప్రక్రియ ఆ రోజుల్లో జరిగేది వివాహం అనే ఒక గొప్ప ఆశీర్వాద కార్యం. అది దానికి మనం చూసినప్పుడు మరియా ఆ పరిస్థితిలో ఆ విందు సమయంలో ఉన్నట్లు చూస్తాము. మరియ ద్వారా క్రీస్తుని ఆ విందుకు రమ్మని చెప్పినట్లు చూస్తాము. మరియ ద్వారా క్రీస్తుని తన శిష్యుల్ని విందుకు ఆహ్వానించినట్లు చూస్తాము. మరియ అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, క్రీస్తు దగ్గరికి చేరి వచ్చి నువ్వు ఏదైనా చేయగలుగుతావా అని, లేకపోతే నువ్వు చేయాల్సిన కార్యం చేయవా అని అడగడం చూస్తాము. మరియా అక్కడ ఉన్న పని వాళ్ళని క్రీస్తు ఏం చెప్తారో మీరు చెయ్యండి మారు అడగకుండా అని చెప్పడం చూస్తాము. సో వాట్ డస్ దిస్ మేక్ అస్ అండర్స్టాండ్? ఆ విందుకి మరియని కేవలం ఒక సాధారణంగా ఆహ్వానించిన వ్యక్తిగా కాదు కానివ్వండి, బహుశా ఆ విందు మరియకి సంబంధించిన వారిదై ఉండొచ్చు, లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి తినకి ఒక గొప్ప సంబంధం కలిగి ఒక వెరీ క్లోజ్ రిలేషన్ కావచ్చు. ఎందుకంటే అధికారికంగా ఆవిడ ఆ విందు సమయంలో ఆహారం ఉందా లేదా, లేకపోతే ద్రాక్షారసం ఉందా లేదా అని చూసుకునే పరిస్థితి దాకుందంటే షీ ఈస్ వెరీ ప్రామినెంట్ పర్సన్ ఇన్ దట్ వెడ్డింగ్. అంటే ఆ వివాహం జరిగే ఒక ప్రధాన కుటుంబ సభ్యులకి కానివ్వండి, మరి కుటుంబ సభ్యులకు కానివ్వండి ఒక మంచి సంబంధం కలిగింది. సెకండ్ పాయింట్, మరియ ద్వారా క్రీస్తుని వివాహానికి ఆహ్వానించబడింది ఉంటుంది, కానీ యోసేపు ద్వారా కానివ్వండి, లేకపోతే తండ్రి తరపున వారి ద్వారా కానీ ఆ యొక్క విందుకు ఆహ్వానించినట్లు మనం చూడము. సో మనం ఒకసారి ఈ మొదటి అద్భుతం గురించి మాట్లాడుకునే ముందు యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 దాకా చదువుకుందాము. 3వ దినమున గలిలయలో కానాను అని ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలిచెను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు వారు రాతి బాణులను అక్కడ ఉంచబడి ఉన్నవి. యేసు ఆ బాణులను నీటితో నింపబడి వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. సో రిమెంబర్ ఎవ్రీథింగ్ వెన్ ఐ వాట్ ఐ సే. అప్పుడు ఆయన
అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి చెప్పగా వారు తీసుకొని పోయెను. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ఆ ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు కొని మత్తుగా ఉన్నప్పుడు పోయెను. నీవైతే ఇది వరకు కంటే మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఆయనతో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు విశ్వాసించెను. సో దిస్ ఈజ్ లెంగ్దీ మెసేజ్, కానీ ఇది యేసుక్రీస్తు ఒకట మొదటి అద్భుతం. ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా చూస్తే వీటిల్లో క్రీస్తు ద్రాక్షారసము అయిపోయడానికి సమయాన్ని వచ్చారు, కానీ విందు మొదలయ్యి ఆ ద్రాక్షారసమును నిండా ఉన్నప్పుడు ఆ యొక్క వివాహ విందుకు రాలేదు. మొదటి అధ్యాయంలో చెప్పేది ఏంటంటే 3వ దినమున గలిలయలోనికి కానాను అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 3వ దినముగన అంటే క్రీస్తు ఈ మొదటి కార్యం చేసినప్పుడు తన వయస్సు అటు 30 సంవత్సరాలు ఉన్నాయని మనము పరిశోధకులుగా ద్వారా తెలుసుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ క్రియ చేసే కొన్ని రోజుల ముందే క్రీస్తు బాప్తిజం పొందుంటారు. ఈ క్రియ చేసే కొన్ని రోజుల ముందే బాప్తిజం ఇచ్చిన యోహాన్ ద్వారా, లేకపోతే పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా, లేకపోతే పరలోకం నుంచి వచ్చిన దేవుడిని మాట ద్వారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట వినడం ద్వారా బాప్తిజం ఇచ్చి యోహాను నన్ను కాదు వెంబడించాల్సింది, లోకరక్షకుడు, లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అదుగో అతన్ని వెంబడించిన తన శిష్యులను కూడా క్రీస్తు యొద్దకు నడిపించినప్పుడు జరిగిన క్రియకి ఈ వివాహం జరగడానికి మధ్యలో 3 రోజులు ఉన్నాయి. దట్స్ వేర్ గాడ్ హ్యాస్ ఎర్న్డ్ హిస్ ఫస్ట్ డిసైపుల్స్. తనకి బాప్తిజం ఇచ్చిన తర్వాత బాప్తిజం ఇచ్చి యోహానుకున్న శిష్యులను కూడా దేవుడు వెంట నడవమని చెప్పారు. బహుశా బైబిల్లో చెప్పలేదు, కానీ బహుశా ఈ యొక్క విందుకి యేసుక్రీస్తు గారు, యోహాను, పేతురు గారు, మరో 3 శిష్యులు, మరియా అంటే మరియా కుటుంబ సభ్యుల నుంచి, మరియా ఆహ్వానించిన వారి తరపు నుంచి చూస్తే వీరి ఒక 5 శిష్యులు, తల్లి, కుమారుడు అంటే మొత్తం 7 ఆ విందులో పాల్గొనడం జరిగిందన్నది కొన్ని విషయాల్లో కొంతమంది జ్ఞానులు చెప్తా ఉంటారు. సో ఈ మాటల్లో ప్రతి దగ్గర కూడా మనం చూస్తే యేసు తల్లి అక్కడ ఉండేము అని ఉంటుంది. ప్రతి విషయంలో తల్లి అని సంబోధించడం అనేది చూస్తాము. ఎప్పుడు దాకా అంటే అమ్మ నాతో నీకే ఎలా అంటే హీ సేస్ లైక్ ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయమునని, దాని ముందు ఆయన చెప్పేది ఏంటంటే యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అంటారు. సో దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ తల్లి అనే మాటకి, అమ్మ అనే మాటకి దెర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. ఇదే ఇంగ్లీష్లో చెప్పేది ఏంటంటే విమెన్ అని రాస్తారు. విమెన్, Jesus said unto her, women, what I have to do with thee, my hour is not yet come. అంటే నా సమయం కాదు. విమెన్ అంటే ఒక మర్యాదపూర్వకమైన సంబోధన. ఆ రోజుల్లో చాలా మందిని విమెన్ అనేది మర్యాదకంగా చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ తల్లి అనే మాట దగ్గర నుంచి అమ్మ అనే మాటకి మారడానికి కారణం ఏంటంటే దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఫ్రమ్ ద డే హీ వాజ్ ఆస్క్డ్ టు డూ ద ఫస్ట్ మిరకిల్. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే క్రీస్తుకి ఇంచుమించుగా 30 సంవత్సరాలు ఉంటుంది. పాత నిబంధనలకు వెళ్ళి చూస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోషే గారు చెప్పేది 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత నువ్వు ఒక యాజకుడికి కానివ్వండి, లేకపోతే నువ్వు ఒక వాక్యాన్ని ప్రచారం చేసేవాడుగా ఉండే ఒక ఆధిక్యత పొందుకున్నదే వయసును బట్టి చూపించే ఒక సూచన అదే. సో క్రైస్ట్ వాస్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ మోసెస్ ఈవెన్ బై దెన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. తను పాత నిబంధన కాలంలోనే క్రీస్తు ఉన్నారు. దేవుడు ఎలాగైతే తన నిబంధనలను బట్టి నడిపించుకుంటున్నారో ఆ 30 సంవత్సరాలు కూడా దానికి ఒక సూచన. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు తల్లి అనేది ఏంటంటే
యేసు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అని. సో తల్లి అయిన మరియా క్రీస్తుని కోరుకున్నది ఏంటంటే, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ఆ ద్రాక్షారసాన్ని నింపి ఈ యొక్క వివాహానికి అడ్డు జరగకుండా చూడగలుగుతావా అని తన దగ్గర కోరుకున్న విషయం అదే. ఎందుకు అంటే, ఆ రోజుల్లో కానీ అక్కడ వచ్చిన జనాలకి విందులో ఆహారం కానీ ద్రాక్షరసం కానీ కొదువైతే ఆ యొక్క విందును ఏర్పాటు చేసిన ఆ ప్రధాన కుటుంబానికి, లేకపోతే ద బ్రైడ్స్ ఫ్యామిలీ అంటే పెళ్లి కూతురు యొక్క కుటుంబానికి ఎంతో అవమానకరము. అది తన జీవితకాలము వెంబడించే అవమానం కింద భావిస్తారు. ఆ అవమానము ఆ యొక్క పెళ్లి కుమార్తె ఒక కుటుంబానికి కానివ్వండి జరగకూడదు అన్న తపనతో తల్లి అయిన మరియా క్రీస్తుని అడగడం జరిగింది. దట్ shows like she cares a lot about the family. అది తల్లి తరపున ఉన్న కుటుంబం అనేది. ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీకు మరోసారి చెప్తా. క్రీస్తుని అడిగినప్పుడు మనము బైబిల్ ప్రకారంగా ఇది ఆయన చేసిన మొదటి కార్యంగా మనం భావిస్తాము. బట్ వై డిడ్ మేరీ నమ్మకంగా వెళ్ళి నువ్వు ఈ సమయాన సహాయం చేయమంటే, బహుశా క్రీస్తు యొక్క మహిమ తల్లి అయిన మేరీకి ముందే తెలుసు. అలాంటి అద్భుతాలు 10 మందిలో చేసి ఉండకపోవచ్చు, కానీ తనకి తెలుసు, నా కుమారుడు దైవ కుమారుడు ఈ యొక్క క్రియ చేయగలుగుతాను. సో టెక్నికలీ ఇట్ కుడ్ బి ద ఫస్ట్ మిరకల్ యాజ్ పర్ ద బైబుల్, బట్ దేర్ కుడ్ బి మెనీ అదర్ మిరకల్స్ విచ్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. కాబట్టి ఇది మనము లిఖితపూర్వకంగా చూస్తాం మొదటి అద్భుతం కావచ్చు. గెటింగ్ ఇన్ టు ద పాయింట్. ఆ సమయంలో చెప్పేది ఏంటంటే, క్రీస్తు మీరు ఆ రాతి బాణలను నింపండి, ఆ తర్వాత దాన్ని ముంచి మీరు ఆ వివాహంలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఒక అతి రుచికరమైన ద్రాక్షారసంగా మారింది. ఆ ద్రాక్షారసమును నీటిని ద్రాక్షారసంగా మార్చబడిన విషయం అక్కడ పనివారికి తప్ప ఆ ద్రాక్షారసం ఉన్న ఆ వివాహ బృందానికి తెలియదండి. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు అండర్స్టాండ్. ఒకటి రాతి బాణ, నీరు, ద్రాక్షారసం. రాతి బాణలు అనేది ఆ రోజుల్లో ఒక శుద్ధీకరణ ప్రక్రియ కోసం వాడుకునే ఒక వెజల్గా ఉండేది. అంటే దాంట్లో నీళ్లు పట్టినప్పుడు వివాహంకి వచ్చిన వారు కానివ్వండి, లేకపోతే పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళాలనుకున్న వారిని ఆ నీటితోనే బాహ్యంగా వారి యొక్క శరీరాన్ని కానివ్వండి, వాళ్ళ కాళ్ళని కానివ్వండి, చేతుని శుద్ధీకరించుకొని ఆ యొక్క పండగకి కానివ్వండి, లేకపోతే వివాహానికి కానీ లోపల, అంటే ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ క్లెన్జింగ్ ఆఫ్ ద హ్యూమన్ సో దట్ యూ కెన్ అటెండ్ ఎ హోలీ థింగ్ ఆర్ ఎ గుడ్ థింగ్. అంటే నీకు బాహ్యంగా ఉండే శరీరాన్ని నువ్వు శుద్ధీకరించుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి. బట్ వాట్ గాడ్ డిడ్ వాస్, ఆ నీటిని అదే రాతి బాణలో నీటిని నింపి నీటిని ద్రాక్షారసంగా మార్చి వారికి ఇచ్చారు. సో దీని పోలిక మనము చెప్పుకోవాలంటే ముందుకెళ్ళినప్పుడు, సో ఈ అద్భుతానికి జరిగిన విషయం ఏంటంటే, తల్లి తన కుటుంబ సభ్యులకు అవమానం జరగకూడదని క్రీస్తుని అడిగారు. క్రీస్తు తన మొదటి ఒక అద్భుతాన్ని తన శిష్యులు చూస్తుండగా చేశారు. ఆ శిష్యులు చూస్తుండగా నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ ద్రాక్షారసంగా నీటిని మార్చారన్న విషయము అక్కడ ఉన్న వివాహ బృందానికి తెలియదు, కానీ పని వారికి తెలిసింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ద మిరకల్స్ వర్ ఫస్ట్ షోన్ టు ద వీక్, నాట్ టు ద మైటీ. బలహీనులకి బలిపరిచారు కానీ బలవంతులకు కాదు. సో ఈ మాటతో మనము దేవుడి యొక్క మొదటి అద్భుతాన్ని గురించి సాధారణంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ దేవుని యొక్క మొదటి కార్యాన్ని మనం దీంతో మాత్రమే అర్థం చేసుకుంటే మనకి తెలిసేది ఏంటంటే, కేవలం నీటిని రసంగా మార్చారు, అందులో గొప్పతనం ఏముంది అన్నది. దట్స్ అ థింగ్ వీ హ్యావ్ టు ఆన్సర్. ఒక అడుగు ముందుకు వెళ్తే అక్కడ ఉన్న రాతి బాణలను మనము ఇంచుమించు 600 లేకపోతే 450 నుంచి 600 లీటర్ల నీళ్ళని లేకపోతే ఉంటుందని చెప్తా ఉంటారు. ద స్టోన్ ఇండికేట్స్ లైక్, మనకి పౌలు గారు క్రీస్తుని రాతి బండతోటి పోల్చి ఉంటారంటే, మనకి మోషే గారు రాయిలు కొట్టినప్పుడు నీరు రావడం అంటే దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టోన్ అండ్ ద వాటర్. అంటే రాతి నుంచి నీరు రావడం అనేది ఒకటి క్రీస్తును పోల్చి ఉంటుంది. పేతురు ద్వారా నేను ఒక సంఘాన్ని రాతి మీద కడతాననే దానికి ఒక స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. ద స్టోన్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. సో
నీటిని ద్రాక్షారంగా మార్చారన్న విషయాన్ని మనకి ఇక్కడితోనే అయిపోతుంది. కొంచెం ముందుకెళ్తే తనకి మేడగదిలో ప్రభురాత్రి భోజనం జరిగే సమయంలో ఇదే ప్రక్రియ ద్వారా మనకు చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు నీటి ద్వారా వారి యొక్క శిష్యుల పాదాలను కడిగి వారికి బహిరంగంగా లేకపోతే ఆ సమయంలో వాళ్ళకి బాహ్యంగా వాళ్ళని శుద్ధీకరించి ప్రభురాత్రి భోజనానికి లేకపోతే ద లాస్ట్ సప్పర్ రోజు వాళ్ళని పిలిచి వాళ్ళని దీవించి మాట్లాడినప్పుడు నీటితో శుద్ధీకరించి తర్వాత ద్రాక్ష రసాన్ని నా రక్తంగా భావించండి, ఇది నా శరీరంగా భావించండి. మీరు ఈ రోజు నుంచి పాత నిబంధన ద్వారా పూర్వకాలంలో ఉన్న నిబంధన ద్వారా నీటి ద్వారా శుద్ధీకరించబడుతున్న ఆలోచన నుంచి బయటకు వచ్చి పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే మీరు శుద్ధీకరించబడతారు ఒక సూచకీయమైన ఒక కార్యాన్ని చేసేదే మనకి ప్రభురాత్రి భోజనం రోజు జరుగుతున్న క్రియ. సో దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ ఫస్ట్ మిరకల్ అండ్ యువర్ లాస్ట్ యాక్ట్. మొదటి అద్భుతంలో జరిగింది ఏంటంటే, రాతి బండలో లేకపోతే రాతి వెసల్లో ఉన్న నీటిని తోటి ఆయన అంచుల దాకా పోయిపించి తన అంచుల దాకా ఉన్న దాని ద్రాక్షారసంగా మార్చారు. దట్ మీన్స్ లైక్ నీ జీవితంలో నీ హృదయం రాతిగా ఉన్నప్పుడు, నీ ఆలోచన దేవుడు పట్ల ఆవిరైనప్పుడు, నీలో ఒక్క చుక్క అయినా కానీ వాక్యం లేని రోజును కూడా దేవుడు నిన్ను వాక్యంతో నింపుతాడు. అయితే నీ జీవితం కేవలం వాక్యం ద్వారా కానివ్వండి, లేకపోతే పాత కాలంలో ఉన్న అలవాట్లు ఆచరణ ద్వారా కాదు కానివ్వండి, నువ్వు నా రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తావు. బాహ్యంగా కాదు, యు are being cleansed internally. You are being purified by blood but not just by water. అంటే ఆ రోజు మొదలుకొని పాత నిబంధనకి నుంచి దూరంగా వచ్చి కొత్త నిబంధన చూపించేదనంటే నీ రక్షణ దేవుని రక్తం వల్ల జరిగింది కానివ్వండి, నువ్వు బాహ్యంగా నువ్వు శుద్ధీకరించుకునే క్రియలను బట్టి కాదు. సో యువర్ ఫస్ట్ మిరకల్ హ్యాస్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్. అదే రకంగా ఆ యొక్క ప్రభురాత్రి భోజనం రోజు నీటిని శుద్ధీకరించడానికి వాడారు, కానీ ద్రాక్షారసాన్ని తన రక్తంతో పోలుస్తూ యూ విల్ బి సేవ్ త్రూ మీ అని చెప్పడం జరిగింది. అంటే నా ద్వారా మీరు రక్షింపబడతారని. ఇది ఒక రెండో ఒక సందర్భం అయితే. బట్ నాకు అనిపించేది ఏంటంటే, మొదటి అద్భుతము కానాన్ దేశంలో జరిగింది. ఇట్ ఈస్ ఎ సినారియో వేర్ ఇన్ ద ఎంప్టీ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ హిస్ మర్సీ అండ్ క్లెన్స్డ్ విత్ ద బ్లడ్. అంటే వాక్యం అనేది ఆరిపోయిన హృదయానికి ఎల్లలు లేకుండా నీ యొక్క పరిశుద్ధతను బట్టి కానివ్వండి, లేకపోతే నీ యొక్క పాపాన్ని బట్టి నీ ఎంచుకోకుండా, నీ యొక్క హృదయాన్ని సగం నింపకుండా పూర్తిగా అంచుల దాకా నింపాల్సిన ఆలోచన దేవుడికి ఏం అవసరం. బికాస్ తనకి నిన్ను బట్టి నన్ను బట్టి విభేదం లేకుండా, పాపిని బట్టి పుణ్యమును బట్టి విభేదం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయాలనుకున్న ఆలోచనని మనము మొదటి అద్భుతంలో ఒక మెటఫారికల్గా చూడగలుగుతాం. అదొక పోలిక, అంటే సూచక్రియమైన అద్భుతం అది. చివరగా వచ్చేసరికి హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫస్ట్ మిరకల్ అనేది మనం ఫస్ట్లో మాట్లాడుకునేటప్పుడు నేను మీకు అడిగిన విషయం. For me, the first miracle is the last miracle for the world. ఎందుకంటున్నానంటే, తన మొదటి కార్యంలో ప్రపంచానికి, లోకానికి, తన శిష్యులకి చెప్పేది ఏంటంటే, మీ రక్షణ బాహ్యంగా నీటి ద్వారా శుద్ధీకరించుకునేది కాదు, నా ద్వారా తప్ప, పరిశుద్ధ రక్తం ద్వారా తప్ప మీకు శుద్ధీకరణ జరగదు. సో దానికి సాదృశ్యంగా నేను చేస్తున్న కార్యం ఏంటంటే, కానాని విందులో నేను చేసింది అన్నది. తల్లి తరపున వారని నేను ఇంతకైనా నుంచి చెప్తా ఉన్నాను. We the humans are the children of the women. దైవ కుమారుడు తండ్రి తరపు నుంచి వచ్చాడు, మనిషి తల్లి తరపు నుంచి వచ్చిన వారు. సో మనిషి యొక్కని సాదృశ్యంగా చూపిస్తున్న సమయంలో తల్లి తరపున వారిగా ఆమె తీసుకుంటున్న బాధ్యతని, తను కోరిన ఆ ఆశని క్రీస్తు నెరవేర్చిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉంటాం.
చివరికి ఇంకా కొంత సమయంలో తనని అప్పచెప్పి తనని సిలువ వేస్తానన్న సమయానికి వచ్చినప్పుడు క్రీస్తు తన శిష్యులకి చెప్పదగిన చెప్పేది ఏంటంటే ఈ రోజు మొదలుకొని ఈ యొక్క కవనెంట్ ఏదైతే పాత నిబంధన కాలంలో మీరు బాహ్యంగా శుద్ధీకరించుకుంటున్నారో ఆలోచన పక్కన పెట్టి నా ద్వారా మీ మనసుని, మీ శరీరాన్ని, మీ యొక్క ఆలోచనని శుద్ధీకరించుకోండి చెప్పిన మాట ప్రభురాత్రి భోజనము. అది ద్రాక్షారసాన్ని రక్తంగా భావించమని చెప్పింది. నీటిని ద్రాక్షారసంగా భావించమని చెప్పి మార్చి చూపించింది కానాను విందైతే, ప్రభురాత్రి భోజనం రోజు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఈ ద్రాక్షారసాన్ని మీరు రక్తంగా భావించండి, డూ ఇట్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని. సో అక్కడ క్రీస్తు మొదటిసారిగా చెప్పేది ఏంటంటే తల్లితోటి నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. అయితే యోహాను 17 వచ్చినప్పుడు యేసు ఈ మాట చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి సమయము వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. After Jesus said this, he looked towards the heaven and prayed, Father, the hour has come, glorify your Son, that your Son may be glorified. మనకి కానాను విందులో చేసినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అన్నారు. ఇప్పుడు క్రీస్తు తనను అప్పచెప్పుకొని సిలువ వేకి సమీపంలో ఉన్నప్పుడు నా సమయం వచ్చిందన్నారు. సో గాడ్ నోస్ నా కానాను విందులో నా సమయం రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే తనని ఈ లోకాన్ని పరిశుద్ధపరచడానికి తనకి రావాల్సిన సమయం, తనకి తాను అర్పించుకొని సాక్రిఫైస్ చేసుకోవాల్సిన సమయము ఆ రోజు రాలేదు, కానీ తనకి ఈ రోజు వచ్చిందని. ఫర్ కోయిన్సిడెన్స్ ఐ విల్ సే దట్ ద్రాక్షారసాన్ని ఉన్న అక్కడ 6 బాణంలో పోయమన్నారు. 6 బాణాల నీటిని పరిశుద్ధ ద్రాక్షారసంగా మార్చడం జరిగింది. నేను అనుకుంటాను 6 మాత్రమే ఎందుకు, వై నాట్ అదర్ థింగ్స్, లేకపోతే ఆ రాతి బాణాలు ఎందుకని. పరలోకపు తండ్రి సృష్టి చేసినప్పుడు 6 దినాలు సృష్టి చేశారు. మొదటి దినం నుంచి 6వ దినం వరకు సృష్టి అనేది నడిచిన తర్వాత 7వ దినము మనకి విశ్రాంత దినం దయచేశారు. ద 6 parts రిఫర్ ద 6 days ఆఫ్ ద క్రియేషన్. అంటే నీ శుద్ధీకరణ 6 రోజులు చేసిన తన సృష్టి మొత్తాన్ని శుద్ధీకరించడానికి సాదృశ్యంగా చూపిస్తున్న పరిస్థితి కావచ్చు. పరిశుద్ధత అనేది, లేకపోతే దేవుడు తన రక్తం ద్వారా శుద్ధీకరించింది కేవలం మనిషిని మాత్రమే కాదండి. మనిషి ద్వారా వచ్చిన పాపము లోకంలో ఏ మూలలైతే ఉందో ప్రతి దాన్ని శుద్ధీకరిస్తూ వచ్చింది. సో దట్స్ వాట్ ఇట్ రిఫర్స్ ద 6 stone pots. 3వ విషయంలోకి వచ్చినప్పుడు రిజరెక్షన్, సాల్వేషన్ అంటే మహిమ ద్వారా మనకి క్రీస్తు సిలువ ధారణ ద్వారా మనకి జరిగిన అతి గొప్ప రక్షణ అనే ఒక అద్భుతాన్ని మనం ఎలా చూస్తామంటే ద ఫస్ట్ మిరకల్ ఈస్ హిస్ లాస్ట్ మిరకల్, ద లాస్ట్ మిరకల్ ఈస్ సాక్రిఫైస్. తన చివరి అద్భుతం ఏంటంటే మనిషి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆత్మని రక్షించుకుంటూ సాతాను మీద విజయాన్ని తను పొందిన రోజు దానికి మనకు వచ్చిన ఇది ఏంటంటే రక్షణ. నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అంచుల దాకా నీటిని పోయించుకొని రాతి బాణలలో తన నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ ద్రాక్షారసంగా మారిన విషయము కేవలం పనివారికి తెలిసింది. తర్వాత అదే ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకి వచ్చినప్పుడు ఇది నా రక్తం అని చెప్పారు. టు అండర్స్టాండ్ తన ఆ నీటిని ద్రాక్షారంగా మార్చి రక్తంగా భావించమని చెప్పారు. చివరికి రక్తాన్ని దేవుడు మన కోసం కార్చి మనకి రక్షణ దయచేశారు. దానికి 3వ విధంలో చూడాల్సింది ఏంటంటే క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు సైనికుడు క్రీస్తు మరణించారా, ఇంకా బతికే ఉన్నారా అని పక్కట్లో బల్లెంతో పొడిచినప్పుడు ద బైబిల్ సేస్ దట్ ఇట్ వాజ్ బ్లడ్ మిక్స్డ్ విత్ వాటర్. సో మీరు దీన్ని కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే నీటి ద్వారా మొదలైన తన అద్భుతాన్ని చివరిగా ఆ నీటి ద్వారా రక్తంగా మారి మనకి రక్షణ దయచేసిన అద్భుతము మొదటిది ఆఖరి దానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. సో ఇంకెప్పుడైనా మొదటి అద్భుతం గురించి మీరు ఎప్పుడైనా చెప్పాలనుకున్నా, లేకపోతే ద మెయిన్ రీజన్ ఇది చెప్పడానికి ఇది VBS సమయం కాబట్టి మీరు పిల్లలకి చెప్పాలనుకున్నప్పుడు చెప్పండి.
ద ఫస్ట్ మిరకల్, ద మొదటి అద్భుతం అనేది కేవలం నీటిని ద్రాక్షారసంగా మార్చడం కాదు. ఆ ద్రాక్షారసాన్ని రక్తంతో పోల్చుకుంటూ తన రక్తంతో పోల్చు చివరిగా ఆ నీటిని ఆ రక్తంతో కలిసిన యొక్క పరిస్థితి మనకి రక్షణ దయచేసింది. ఆత్మీయంగా ఎండిపోయిన మన జీవితంలో వాక్యాన్ని నింపి, వాక్యాన్ని మధురమైన ద్రాక్షారసంగా మార్చి, ద్రాక్షారసాన్ని రక్తంగా భావించి మనకి శుద్ధీకరించిన క్రియను మాట్లాడినప్పుడు, దట్ ఈస్ when our empty hearts are filled with the holy word అనేది ఒక క్రియ అయితే, చివరకు వచ్చినప్పుడు కానాను దేశంలో మొదలైన యొక్క తన మొదటి కార్యాన్ని కల్వరి కొండలో చివరి కార్యంగా మనకి సాదృశ్యంగా చూపిస్తున్న అద్భుతాన్ని గ్రహించినప్పుడు తన మహిమ మనకి చెప్పేది ఏంటంటే, ఇట్స్ నాట్ బై ద ఓల్డ్ కవర్నెంట్, ఇట్స్ బై ద న్యూ కవర్నెంట్. పాత నిబంధన బట్టి కాదు కానివ్వండి, నా పరిశుద్ధ రక్తం ద్వారా మీరు దేవునికి చేరబోతారని చెప్పేది త్యాగం. మూడవదిగానే చూసినప్పుడు, మొదటిది ఒక విందులో, కానాను విందులో జరిగింది. క్రీస్తు చివరగా మనకి చెప్పేది ఏంటంటే, నేను నా వధువు అంటే ఈ సంఘాన్ని నేను వధువుగా భావిస్తున్నాను. నేను ఆ వివాహ సమయంకి వచ్చినప్పుడు వారిని నేను నా సంఘాన్ని, నా వధువుని నా వద్దకు రావాలి, కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలని చెప్పే విధాన్ని మనం చూస్తాం. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ వెడ్డింగ్ అండ్ ద లాస్ట్ వెడ్డింగ్ విత్ ద క్రైస్ట్. అంటే మొదటిగా క్రియ తను ఒక పెళ్లి విషయంలో చేసింది, ఒక వివాహ విషయంలో చేసింది. చివరిగా తన రక్తాన్ని దారపోసి మనకి దయచేసింది ఏంటంటే, సంఘాన్ని రక్తంతో కొనుక్కొని సంఘాన్ని వధువుగా భావిస్తూ తనని స్వీకరించడానికి. సో 3 things. మన యొక్క ఎంటీ హార్ట్స్, ఎండిపోయిన మన హృదయాల్లో మనకి వాక్యం అనే నీటితో నింపి మధురమైన ద్రాక్షారసం దయచేసిన సంఘటన ఒకటైతే, కానాన్ అనే వివాహంలో మనుషులకి అవమానం జరగకూడదని చేసిన క్రియని చివరగా మనిషి అవమానపరచకూడదు, సాతాను విషయంలో అవమానపడకూడదని తన రక్తం ద్వారా కొనుక్కున్న క్రియ కానివ్వండి. మూడోది, వివాహంలో చేసిన మొదటి అద్భుతాన్ని చివరిగా వివాహం విషయంలో మాట్లాడే విధంగా వధువుగా సంఘాన్ని స్వీకరించేది కానివ్వండి. ద ఫస్ట్ మిరకల్ ఈజ్ యువర్ యాక్షన్ లాస్ట్ మిరకల్. ప్రియమైన సంగమా, మనకి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, అద్భుతం అనేది మనకి అర్థమయ్యేది కూడా కాకపోవచ్చు. కొన్నిసార్లు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్న విషయము మనము సూక్ష్మంగా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. తను చేసిన 37 అద్భుతాల్లో ఏది గొప్ప అద్భుతం అంటే, మనిషికి రక్షణ దయచేయడం అనేది అతి గొప్ప అద్భుతం. అది ఖరీదు లేని రక్షణ, ఖరీదు కట్టలేని రక్షణ, ఉచితమైన రక్షణ, మనము నోరి తెరిచి అడగకుండానే మనకు దయచేసింది రక్షణ. ఆ అద్భుతాన్ని మనం గ్రహించగలుగుతున్నామా అన్నది నా ప్రశ్న. అద్భుతాలంటే కేవలం మన జీవితంలో శారీరకంగా కానివ్వండి, ధన రూపంలో కానివ్వండి, అధికార రూపంలో కానివ్వండి జరిగేది కాదు. నువ్వు నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది అద్భుతం. నీకు నాకు రక్షణ దయచేశాను, నువ్వు నా ద్వారా తప్ప పరలోకానికి మా తండ్రికి వచ్చే అవకాశం లేదు, నన్ను నమ్ము, నేను నిన్ను నా రక్తంతో కొనుక్కున్నానని తను ఉచితంగా ఇచ్చిన రక్షణ అతి గొప్ప అద్భుతం. నువ్వు నేను ఈరోజు వాక్యం, ఈ యొక్క ఆదివారం రోజు వాక్యం వింటున్నాము, పంచుకుంటున్నాము అంటే అదొక అద్భుతం. నీ కుటుంబ సభ్యులతోటి నువ్వు ఉన్నావు అంటే అదొక అద్భుతం. సో మనకి బైబిల్లో చూపించిన ప్రతి అద్భుతానికి ఎంతో లోతైన అర్థం ఉంటుంది. యాజ్ సెడ్, మీరు ఎప్పుడైనా సండే స్కూల్ పిల్లలకి మొదటి అద్భుతం, మొదటి కార్యాన్ని కానివ్వండి, నీటిని ద్రాక్షారసంగా మార్చారు అన్న ఒక్క మాటతో కాకుండా దానికి ఉన్న సంబంధాన్ని, క్రీస్తు ఎలాగ తన మొదటి అద్భుతాన్ని చివరి అద్భుతాన్నిగా మనకి బయలుపరిచారన్న విషయాన్ని వారికి దయచేయండి. చివరిగా మనకు వచ్చినప్పుడు, యాజ్ ఎ సెట్, ఆ ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అది ఎలాగైతే మారింది, దాని యొక్క రుచి ఎంత అద్భుతంగా ఉన్న విషయము అక్కడ వివాహ విందులో ఉన్న వారికి మొదట తెలిసిందంటే కాదు, అక్కడ పని వారికి ముందు తెలుస్తుంది. అదేవిధంగా క్రీస్తు తన యొక్క అద్భుతాన్ని చివరి సమయంలో చూపించినప్పుడు యాజకులకు కానివ్వండి, లేకపోతే గొప్పవారికి దయచేయలేదు, తన పక్కనున్న ఒక దొంగకి తన రక్షణ దయచేశారు.
తన యొక్క మహిమని ఈయనే నిజమైన దేవుడు కావచ్చని అక్కడ ఉన్న సేనాధిపతికి బయలుపరిచారు. తన పక్కలో బల్లెం పొడిచినప్పటికీ నీరు రక్తం కలిసి వచ్చిన సమయంలో ఆ బల్లెం పొడిచిన వారికి కంటి చూపుని ఆయన దయచేశారు. సో హిస్ సాల్వేషన్ వాస్ గివెన్ నాట్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ అ ట్రెడిషనల్ వే. అంటే దేవుడు మాకే తెలుసు, లేకపోతే మాకన్నా గొప్పవాళ్ళు లేరు అనే వారికి కాదు కానివ్వండి, అల్పులకి లేకపోతే అప్పుడు దాకా విశ్వాసం లేని వారికి దయచేసింది. కానాని విందులు ఎలాగైతే పనివారికి తన యొక్క అద్భుతాన్ని బహిర్గతంగా చేసుకున్నారో, అదేవిధంగా తన శిలువ వేదంలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న దొంగనికి, తనని వ్యతిరేకించిన వారికి తన యొక్క పరిస్థితిని తను బయలుపరుచుకున్నారు. సో ద మిరకల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. క్రీస్తు జరిపిన ప్రతి అద్భుతాన్ని మీరు సూక్ష్మంగా చూస్తే ప్రతి దాంట్లో ఒక గొప్ప మీనింగ్ ఉంటుంది. ఆ అర్థాన్ని మనము తెలుసుకుందాము. ఈ వాక్యము మనకి, మన కుటుంబానికి, సంఘానికి, ఈ పట్టణానికి దీవెనకరంగా ఉండాల్సిందిగా దేవుడు దీవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుకుందాము. పరలోకమైన తండ్రికి వేలా స్తోత్రం ప్రభా. మమ్మల్ని ఈ యొక్క ఆదివారం సమయాన్న, ఈ వాక్య సమయం అంతటా నా తోడుగా ఉండి మీరు నా ద్వారా మాట్లాడించి నడిపించారని నమ్ముచున్నాను ప్రభా. ఈ యొక్క మాట, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క సమయము మీకు అంగీకారం అయితే మాకు, ఈ సంఘానికి, సంఘస్థులకి, పట్టణస్థులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దీవించండి ప్రభా. మీ యొక్క గొప్ప దీవెనలు కానివ్వండి ప్రభా, మీ యొక్క గొప్ప అద్భుతాన్ని అర్థం చేసుకొని మీ పట్ల మేము మోకరించి ప్రార్థన చేసి మీరు మమ్మల్ని దీవించే విధంగా మనం నడిపించండి ప్రభా. మీ వాక్యాల్లో ఉన్న అతి లోతైన అర్థాన్ని మరి ముఖ్యంగా పసిపిల్లలకి, చిన్నపిల్లలకి దయచేసి అలవాటు చేసే విధంగా, తెలిపే విధంగా మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. మీ తట్టు తిరిగి మీ పట్ల నడుస్తూ మీ యొక్క వాక్యాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే విధంగా మాకు స్థిరత్వం దయచేయండి ప్రభా. మా ఆలోచనని, మా తప్పుల్ని మేము బహిర్గతంగా లేకపోతే ధైర్యంగా అంగీకరించుకొని మమ్మల్ని మేము శుద్ధీకరించుకునే విధంగా జ్ఞానం దయచేయండి ప్రభా. నీటి ద్వారా కాదు ప్రభా, మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించారని నమ్ముతున్నాం ప్రభా. ఆ యొక్క రక్తాన్ని మేము పరిశుద్ధంగా ఉంచుకునే స్థిరత్వం దయచేయండి ప్రభా. మా ఆలోచనలో, మా క్రియల్లో మా కాళ్ళు తడపడకుండా, నా మాట తడపడకుండా, నా చూపు తడపడకుండా నాకు స్థిరత్వం దయచేయండి ప్రభా. అదేవిధంగా నా కుటుంబ సభ్యులకి, సంఘానికి దయచేయండి ప్రభా. ఈ సంఘము పరిశుద్ధాత్మతో నిండే విధంగా దీవించండి ప్రభా. ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మతో దీవించబడి పరిశుద్ధాత్మ పొంగి పొర్లే విధంగా ఉంచండి ప్రభా. ఈ యొక్క సంఘము, ఈ యొక్క చర్చ్ అనేది గుడివాడ పట్టణానికి ఒక దీవెనకరమైన ఒక మూలరాయిగా ఉండే విధంగా నడిపించండి ప్రభా. మిమ్మల్ని బట్టి మేము ఎదిగే విధంగా ఆశీర్వదించండి ప్రభా. మేము తప్పిపోకుండా మనం నడిపించండి ప్రభా. మాకు ఇచ్చిన సంఘ కాపులను బట్టి మీకు స్తోత్రం ప్రభా. దానికి స్వస్థత సంపూర్ణంగా దయచేసి నడిపించండి ప్రభా. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధుమిత్రులను మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. మా యొక్క ప్రార్థనలు, మా యొక్క అలవాట్లు, మా యొక్క మాటలు మీకు అంగీకారం అయితే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సమాధానం దయచేసి దీవించి కాచి కాపాడవలసిందిగా నా ప్రభుడు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రి యెహోవా దేవుడు అతి మిక్కిలిగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చర్చ్. ఒక